అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకి పెట్టే ఫుడ్ గురించి, మధ్యాహ్న భోజన పథకం గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. లేటెస్ట్గా NFHS 6 అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6, ఇది గవర్నమెంట్ చేసే సర్వే. ఇందులో షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. అదేంటో చూద్దాం. సో 6 మంత్స్ నుంచి 2 సంవత్సరాల పిల్లలండి, ఓన్లీ వీళ్ళలో 15% అంటే 15% మాత్రమే అడిక్వేట్ డైట్ తీసుకుంటున్నారు. అంటే 85% మంది పిల్లలకి, అంటే మన మన దగ్గర ఉన్న 85% మంది పిల్లలకి సరైన ఫుడ్ కూడా దొరకట్లేదండి. 85%. పోనీ ఇందులో సంతోషించాల్సిన విషయం ఏంటంటే NFHS 5 అంటే దీనికంటే ముందు చేసిన సర్వేలో 11% మందికే సరైన ఫుడ్ దొరికేది. ఇప్పుడు అది కాస్త 15% అయింది. అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇది సంతోషించాల్సిన విషయం. ఈ ఇంప్రూవ్మెంట్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనకున్న ICDS ప్రోగ్రామ్ కింద న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ జరగడం వల్లనే. అంటే ఇప్పటికి 2026లో కూడా ఇంకా 85% మంది పిల్లలకి న్యూట్రిషన్స్ ఫుడ్ అందడం లేదు. దిస్ ఇస్ వెరీ వెరీ బిగ్ థింగ్. ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 90% 2 సంవత్సరాల వయసు లోపలే జరుగుతుందండి. ఆ 2 సంవత్సరాల వయసు లోపల మైక్రో న్యూట్రియంట్స్ అనేవి సరిగ్గా దొరకకపోతే బ్రెయిన్ గ్రోత్ అనేది సరిగా ఉండదు. దానివల్ల ఆరోగ్యవంతమైన పౌరులు తయారవరు. దీనివల్ల ఓవరాల్గా దేశానికే నష్టం. వినడానికి ఇది బోరింగ్ టాపిక్గా అనిపించవచ్చు, కానీ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి, అందరికీ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.